స్పాట్ ప్రైస్ అంటే ఏంటి? ఎట్ ద మనీ అంటే ఏంటి? ఔట్ ఆఫ్ ద మనీ అంటే ఏంటి? ఇన్ ద మనీ అంటే ఏంటి? సో, ప్రీవియస్ వీడియోలో మనం కాల్స్ అండ్ పుట్స్ గురించి తెలుసుకుందాము. ఇప్పుడు ఎట్ ద మనీ, ఔట్ ఆఫ్ ద మనీ, ఇన్ ద మనీ. కాల్ సైడ్‌ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అండ్ పుట్ సైడ్‌ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ నేను కాల్ సైడ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది మార్కెట్ ఎక్కడైతే కరెంట్‌లీ ట్రేడ్ అవుతుందో దాన్ని మనం స్పాట్ ప్రైస్ అంటాం. సో, కరెంట్‌లీ నిఫ్టీ వచ్చేసి 24,000 దగ్గర ఉంది. ఇక్కడ ఈ మధ్యలో ఏదైతే ఉందో వీటిని మనము స్ట్రైక్ ప్రైజెస్ అంటాం. సో, స్ట్రైక్ వచ్చేసి 20,000 నుంచి స్టార్ట్ అయింది. సో, మనం ఏం చేస్తామంటే డైరెక్ట్‌గా 24,000 దగ్గరకొచ్చాము. ఇప్పుడు మార్కెట్ ప్రైస్‌కి ఏదైతే క్లోజ్‌గా ఉంటుందో దాన్ని మనము ఎట్ ద మనీ అంటాము. ఏటీఎం. ఇప్పుడు 24,000 ఏదైతే ఉందో 24,050 అనుకోండి. సో, దీన్ని మనము ఎట్ ద మనీ అంటాము. సో, మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దానికి దగ్గర ఉంటే మనం ఎట్ ద మనీ అంటాము. అండ్ బిలో గనక ఉంటే లైక్ 24,000 మార్కెట్ ప్రైస్ ఉంది. 24,000 కింద గనక ఉంటే దాన్ని మనం ఇన్ ద మనీ అంటాము. ఇది కాల్ సైడ్‌ది చెప్తున్నాను. ఒకవేళ 24,000 పైన గనుకుంటే మనము ఔట్ ఆఫ్ ది మనీ అంటాము. చాలామంది బయర్స్ వచ్చేసి, రిటైలర్స్ వచ్చేసి ఔట్ ఆఫ్ ద మనీ ఇక్కడ చాలా తక్కువ రేట్‌లో ఉన్నాయి కాబట్టి అవి తీసుకుంటారు. బట్ అప్‌కమింగ్ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకు తీసుకోకూడదు. మనము ఒక స్మార్ట్ ప్లేయర్ లాగా ఏ విధంగా ఆలోచించాలి నెక్స్ట్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడొచ్చేసి పుట్ సైడ్ చూడండి. సో, పుట్ సైడ్ గనక చూసుకున్నట్లయితే 24,000 దగ్గర నియర్‌గా ఉంటే దాన్ని ఎట్ ద మనీ అంటాము. ఇన్ ద మనీ వచ్చేసి దీనికి ఎగ్జాక్ట్‌గా అపోజిట్ ఉంటది కాల్‌కు. సో, ఇప్పుడు 24,100, 24,200 దీన్ని మనం ఇన్ ద మనీ అంటాము. అండ్ 24,000కి తగ్గిందనుకోండి 23,900, 23,800 దీన్ని ఔట్ ఆఫ్ ది మనీ అంటాము. సో, ఇన్ ద మనీలో ఎప్పుడు తీసుకోవాలి, బై చేయాలి? ఔట్ ఆఫ్ ద మనీలో ఎప్పుడు బై చేయాలి? బయర్స్ పర్స్పెక్టివ్‌లో ఎలా ఉంటుంది? సెల్లర్స్ పర్స్పెక్టివ్‌లో ఎలా ఉంటుంది? మనం అప్‌కమింగ్ వీడియోలో చూద్దాము. బట్ ఇక్కడొచ్చేసి ఎట్ ద మనీ అంటే ఏంటి? ఔట్ ఆఫ్ ద మనీ అంటే ఏంటి? ఇన్ ద మనీ అంటే ఏంటి? స్పాట్ ప్రైస్ అంటే ఏంటి? అదైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకవేళ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సో, థాంక్ యూ సో మచ్.